హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్నీ మ్యాక్సిమం కవర్ చేస్తూ మనం ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు గ్యాదర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాకపోతే వీడియో చాలామంది చూస్తున్నారు మిత్రులు, లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే అందించండి. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రస్తుతానికి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. తొందరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో కంపల్సరీ అప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సు గురించి చెక్ చేయండి ఒకసారి, మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, 1213 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ ఏవీఎన్ఎల్లో 1213 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. జూనియర్ టెక్నీషియన్స్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. జాబును బట్టి 10th సంబంధిత విభాగాల్లో ఐటీఐ, బీఈ, బీటెక్, సిఏ, ఎంబీఏ ఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఉద్యోగ అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ జూలై 25. ఈ నెల 25 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి అప్లికేషన్ చేసుకోండి. జగిత్యాల జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికే తాత్కాలిక బోధనా సిబ్బంది నియామకం జరుగుతుంది. మెట్పల్లి జూనియర్ కాలేజీల్లో అట్లనే గొల్లపల్లి జూనియర్ కాలేజీల్లో వేకెన్సీస్ ఉన్నాయి. మెట్పల్లి జూనియర్ కాలేజీల్లో ఒకటి టీజీటీ హిందీ ఉంది. జగిత్యాల జూనియర్ కాలేజీల్లో టీజీటీ హిందీ ఉంది. మెట్పల్లి జూనియర్ కాలేజీల్లో జేఎల్ ఇంగ్లీష్ ఉంది. గొల్లపల్లి జూనియర్ కాలేజీల్లో జేఎల్ బోటనీ ఉంది. మేడిపల్లి జూనియర్ కాలేజీల్లో జేఎల్ ఇంగ్లీష్ ఉంది. మొత్తం 5 పోస్టులకు సంబంధించి జేఎల్కి అయితేనేమో పీజీలో కనీసం 50% మార్క్స్తో పాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలి. పీజీటీ, టీజీటీకి అయితేనేమో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50% మార్క్స్ సంబంధిత పీజీతో పాటు బీఈడీ ఉండాలి. ఇక టెట్ అర్హత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. బాలికల విద్యాలయాల్లో పనిచేయడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. చివరి తేదీ 21వ తారీఖు, రేపటి వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక నాగర్ జిల్లాలో అతిథి అధ్యాపకుల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, కెమిస్ట్రీ, జువాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బోధించేందుకు నియామకాలు చేపడుతున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండి 55% మార్క్స్తో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు అయితే 50% ఉన్నా సరిపోతుంది. నెట్, సెట్ లేకపోతే పిహెచ్డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 మధ్యాహ్నం 12 గంటల లోపు, రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు ఆ కాలేజీల్లో దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి, అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో కరీంనగర్లో ఖాళీలు ఉన్నాయి. అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో సంబంధించిన ఖాళీల వివరాలు: తెలుగు 4 ఉన్నాయి, ఇంగ్లీష్ 5 ఉన్నాయి, బీఎఫ్ఎస్ఐ 1, కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్లో 5, బీబీఏలో 2, బిజినెస్ ఎనాలిటిక్స్ 1, బీకామ్ ఫైనాన్స్ 1, బీకామ్ రిటైల్ ఆపరేషన్స్ 1, డాటా సైన్స్ 1, బీసీఏ 2, ఫిషరీస్ 1, స్టాటిస్టిక్స్ 1, క్రాప్ ప్రొడక్షన్ 1, మైక్రోబయాలజీ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో 1, ఎకనామిక్స్లో 1, బీఎస్సీ హానర్స్లో 2, హెల్త్ కేర్ 1, జువాలజీ 1, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ 1. ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి. కమిషన్ ప్రొసీడింగ్స్ ఆదేశాలు లోబడి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్తో నెట్, సెట్, పిహెచ్డి క్వాలిఫై అయి ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 20 రోజున సాయంత్రం 4 గంటల లోపు, ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు అప్లికేషన్ చేసుకోండి. ఇందులో సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది. 22వ తారీఖు రోజు ఉంటుంది, ఉదయం 10 గంటలకు. సో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఉట్నూరు, ఆదిలాబాద్కి సంబంధించి గిరిజన గురుకుల ఆదర్శ పాలిటెక్నిక్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ వీటికి అర్హులైన వాళ్ళు ఈ నెల 23 లోపు సర్టిఫికేట్లు సమర్పించండి, అప్లికేషన్ చేసుకోండి. తర్వాత నార్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రేపు ఒరిజినల్ సర్టిఫికేట్తో వెరిఫికేషన్ ఉంది, ఖచ్చితంగా అక్కడ అటెండ్ కాండి. అందులో రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ.
ఇంకో విషయం ఫ్రెండ్స్, రేపు రాబోతున్న టెట్కి సంబంధించి స్పెషల్ టెట్ రేపు నోటిఫికేషన్ ఇస్తామని ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చిన రోజు చెప్పారు కదా, దానికి సంబంధించి రేపు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా. కరీంనగర్ జిల్లాలో ఇదే ఇంతకుముందు వచ్చిందే సేమ్. ఇక వాయుసేనలో అగ్నివీర్కి సంబంధించి భాగంగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అవివాహిత పురుష మహిళా అభ్యర్థులు 4 ఏళ్ల పాటు అగ్నివీర్గా సేవలు అందించాల్సి ఉంటుంది. 50% మార్క్స్తో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులుగా ఇంటరు లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ వొకేషనల్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీలో డిప్లొమా లేకపోతే తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణుల అర్హులైన వారికి రాత పరీక్ష ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. జూలై 26 లాస్ట్ డేట్గా ఉంది, అప్లికేషన్ చేసుకోండి. ఇక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా వారం రోజుల నుంచి ఎలాంటి కొత్త నోటిఫికేషన్ అయితే రాలేదండి. కాకపోతే ఈ రోజు వరకు లాస్ట్ డేట్గా ఉన్నది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి లాస్ట్ డేట్ ఉంది. సో ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి వీడియోను, వాళ్ళని అప్లికేషన్ చేసుకుంటారు. ఈరోజు లాస్ట్ డేట్ 27/7/2026. అట్లనే నిజామాబాద్ జిల్లా 23వ తారీఖు ఉంది, కామారెడ్డిలో 25వ తారీఖు, మెదక్లో 24, సూర్యాపేటలో 24. ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఉంది. కంపల్సరీ అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక ఆర్ఆర్బీ నుంచి 119 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ చేసిన వాళ్ళు దీన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. సెక్షన్ కంట్రోలర్ దీనికి పేరు. 20 నుంచి 33 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ఆగస్టు 14 వరకు ఉంది అవకాశం, మిస్ కాకండి. ఖచ్చితంగా డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఇక గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎస్సీ గురుకుల పాఠశాలలు మరి కాలేజీల్లో ఖాళీల ప్రకటన. 24 నుంచి 26 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. 27న డెమో ఉంటుంది, అక్కడ డెమోలో మీరు అటెండ్ అయితే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. అధ్యాపకుల నియామకాల బాధ్యత మీదే. మెడికల్ కాలేజీలు, వర్సిటీలకు తేల్చి చెప్పిన ఎన్ఎంసీ. ఉన్న మెడికల్ కాలేజీల్లో దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ బోధన సిబ్బంది నియామకం, పదోన్నతుల్లో ఇకపై ఆయా కాలేజీలు, యూనివర్సిటీలే స్వయంగా నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. సిబ్బంది అర్హత పరిశీలన కోసం ఎన్ఎంసీని ఆశ్రయించే విధానాన్ని స్వస్తి పలికింది. అత్యంత అరుదైన క్లిష్టమైన కేసులను మాత్రమే ఇకపై కమిషన్ పరిశీలిస్తుంది. ఇందుకోసం 25,000తో పాటు జీఎస్టీని ఫీజుగా నిర్ణయించింది. మెడికల్ ఇన్స్టిట్యూట్ నిబంధనల్లో బోధన సిబ్బందికి అవసరమైన విద్యార్హతలు, అనుభవం, పరిశోధన, శిక్షణకు సంబంధించిన ప్రమాణాలను స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ వైద్య కాలేజీలు, వర్సిటీలు, గుర్తింపు పొందిన ఆసుపత్రుల నుంచి పెద్ద సంఖ్యలో అధ్యాపకుల అర్హత నిర్ధారణ కోసం దరఖాస్తులు వస్తున్నాయి. సో మీరే నిర్ణయం తీసుకొని ఆ అతిథి అధ్యాపకులను అయితే నియమించుకోవచ్చు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక రైల్వే నుంచి త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ 4,098 పోస్టులతో ఈ నెల 21న నోటిఫికేషన్ వస్తుంది. రేపు నోటిఫికేషన్ వస్తుంది. బిఫోర్గా ఇన్ఫర్మేషన్ ఇది. రైల్వే జోన్లలో 4,098 పోస్టులకైతే నోటిఫికేషన్ రాబోతుంది. 35 టెక్నికల్ కేటగిరీలో జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు, కెమికల్, మెటరలాజికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు అయితే భర్తీ కాబోతున్నాయి. ఈ నెల 21 నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. అంటే నోటిఫికేషన్ రేపు వస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. 22న టీజీ ఎప్సెట్ సీట్ల కేటాయింపు. సాయంత్రం వరకు 36,032 మంది వెబ్ ఆప్షన్లు. 22వ తారీఖు రోజు సెకండ్ ఫేజ్ రిజల్ట్ సీట్ల కేటాయింపు అయితే 22వ తారీఖు రోజు ఉంటుంది. ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 36,032 మంది పాస్వర్డ్లను జనరేట్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీళ్ళంతా కలిపి ఏకంగా 23,34,384 ఆప్షన్ నమోదు చేశారు. రికార్డు స్థాయిలో ఒక విద్యార్థి ఏకంగా 957 ఆప్షన్స్ ఇచ్చిండంట. ఇక రెండో విడతలో కొత్తగా 2,731 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. 2,675 మంది విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు. ఇక కొన్ని జీకే క్వశ్చన్స్ అయితే చూద్దాం. రాష్ట్ర చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది. మధ్య వృత్తంలో కాకతీయ కళాతోరణం, దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై 3 సింహాల చిహ్నం ఉంటుంది. ఇది రాష్ట్ర చిహ్నానికి సంబంధించి. రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు మచ్చల జింక, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర ఫలం సీతాఫలం, రాష్ట్ర చేప కొరమేను, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర పండుగలు బతుకమ్మ బోనాలు, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి విషయాన్ని కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆశిస్తున్నా.
వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది మిత్రులు చూసి లైక్ చేయకుండా పోతున్నారు. సో కంపల్సరీ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.